Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఆర్ఆర్ ట్యాక్స్ ప్రతి పనిలోనూ కమిషన్లు దండుకుంటున్నారు. ఇది ఒక ఏటీఎం లాగా మారిపోయింది నేషనల్ కాంగ్రెస్కి. పదే పదే ఆరోపణలు చేస్తాను. మీరు క్లారిఫై చేశారు, కానీ దాంట్లో మరింత డీటెయిల్లోకి నేను వెళ్ళదలుచుకున్నా. ప్రధానమంత్రి మోడీకి ఈ సందర్భంగా ఏం చెప్తారు? నేను నరేంద్ర మోడీ గారికి ఒక సూచన చేయదలుచుకున్నా. ఇవన్నీ 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు పదే పదే ఇవే ఆరోపణలు చేసిండు. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తుండు, వసూళ్లు చేస్తుండని ఆ ఆరోపణలుగానే మిగిలిపోయినాయి. ఈరోజు వారి ఉపన్యాసాలను జిరాక్స్ కాపీ తీసుకొచ్చి వీరు మాట్లాడుతున్నట్టే ఉంది. నా సంగతి వదిలేసేయండి. రాహుల్ గాంధీ గారు ఇందులో వాటా తీసుకుంటున్నాడని వారు మాట్లాడినరు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం, వేల కోట్ల రూపాయల ఆస్తులు దేశానికే అంకితం చేసిన కుటుంబము, సొంత ఇల్లు లేనోళ్ళు, ఆయనకి ఏం కోరికలు, ఆయన కావాలనుకుంటే ఆయనకు డబ్బులు, ఇవన్నీ పెద్ద విషయమా? రాహుల్ గాంధీ గారు తెలంగాణ నుంచి వాటాలు పొందుతున్నాడని నన్ను విమర్శిస్తే పర్వాలేదు, రాహుల్ గాంధీ గారి మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే సమాచార లోపం ఉంది నరేంద్ర మోడీ గారికి. వారు ఒక్కసారి సరైన సమాచారం తెప్పించుకొని స్పందిస్తే బాగుంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంతవరకు నేనేమి టెండర్లే పిలవలేదు. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం టెండర్సే పిలవలేదు, కాంట్రాక్ట్లు ఇవ్వలేదు. ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి అదే కదా నేను చెప్పేది. ఆయన ఎక్కడి నుంచి మాట్లాడుతుండో, ఆయన సోర్స్ ఏందో నాకు అర్థం కాలే. మోడీ నేను రిజర్వేషన్ల విషయంలో నేనేమి రద్దు చేయను, తగ్గించను అని అయితే ఆయన క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. అంటే నేను అనేది అదే, నరేంద్ర మోడీ గారు ఆయన మాట మీద మీకు నమ్మకం లేదు. ఎందుకనంటే మోడీ లేదు. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు అప్పుడు చెప్పండి. 2019 ఎన్నికల కంటే ముందు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఒక ఆరోపణ చేసిండ్రు. మాజీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో చేరి కుట్ర పన్ని సుపారీ ఇచ్చి నరేంద్ర మోడీ గారిని హత్య చేయించడానికి ప్రణాళిక చేసిండు, కుట్ర చేసిండని మన్మోహన్ సింగ్ గారికి వ్యతిరేకంగా ఆరోపణ చేసిండు. 2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత ఆ ఆరోపణ మీద నరేంద్ర మోడీ గారు ఎందుకు విచారణకు ఆదేశించలేదు? 10 సంవత్సరాలు ఈ దేశ ప్రధానమంత్రిగా, ఆర్థికవేత్తగా, మచ్చలేని వ్యక్తిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారికి వ్యతిరేకంగానే పాకిస్తాన్తో చేరి సుపారీ ఇచ్చి మోడీ గారిని హత్య చేయడానికి కుట్ర చేసిందన్నంత పెద్ద ఆరోపణ చేసిన మోడీ గారు ఎన్నికలైన మరుక్షణం ఎందుకు విచారణకు ఆదేశించలేదు? అంటే నరేంద్ర మోడీ గారు ఎన్నికలు వచ్చినప్పుడు ఏది చెప్పినా ఎన్నికల్లో గెలవడానికి తప్ప అది వాస్తవానికి సంబంధం లేదు. ఈరోజు రెండో విషయం నేను ప్రస్తావించదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే దేశంలో ఉండే వాళ్ళు అందరు ఆస్తులు గుంజుకుంటారు. అదేవిధంగా హిందూ మహిళల మీద ఉన్న తాళీలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారు. అసలు మన భారత రాజ్యాంగంలో సాధ్యమా? ఒక ప్రధానమంత్రి 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారు ఈ రకంగా మాట్లాడుతున్నంటే మీరు ఎట్లా నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తారు? తెలంగాణ యొక్క పరిస్థితులను, ఇక్కడ ఉన్న విధానాన్ని దెబ్బతీయడానికి గుజరాత్ పెట్టుబడిదారులు కుట్ర చేస్తుండ్రు. గుజరాత్ పెట్టుబడిదారులు తెలంగాణలో చేస్తుండ్రు. తెలంగాణలో శాంతి భద్రతలు దెబ్బతీసి తెలంగాణ ఒక పెట్టుబడులకు కేంద్రం కాదు, ఇక్కడ మీ పెట్టుబడులకు రక్షణ లేదు, మీ పెట్టుబడులకు ఎలాంటి గ్యారంటీ లేదని ఒక వాతావరణాన్ని తెలంగాణలో సృష్టించి తెలంగాణలో ఉన్న పెట్టుబడులను గుజరాత్కు తీసుకెళ్లడానికి గుజరాత్ నాయకత్వం పన్నుతున్న కుట్ర. చాలా సీరియస్ అలిగేషన్ చేస్తున్నారు నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా. I'm charging Prime Minister of India and Union Home Minister. They are conspiring against Telangana. They are trying to defeat our aspirations. మన యొక్క ఆకాంక్షల్ని, మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క అభివృద్ధిని అడ్డుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చే పెట్టుబడులు, ఇక్కడికి వచ్చే పరిశ్రమలను గుజరాత్ను తరలించుకు వెళ్ళడానికి వాళ్ళు శాంతి భద్రతలను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.